ఇక తెలంగాణ ఉద్యమ ద్రోహి ఉస్మానియాను అపవిత్రం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంను పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. తన పర్యటనలో భాగంగా ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. అయితే ఠాగూర్ ఆడిటోరియం వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్న విద్యార్థులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఈ రోజులో కూడా ఒక హామీ ఇవ్వలేదు సార్. విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక హామీ ఇవ్వలేదు సార్. అరే ఒక హామీ ఇవ్వలేదు. 100 కోట్లు ఇస్తాను కూడా చెప్పలేదు. ఒక హామీ ఇవ్వలేదు. ఒక 1000 కోట్లు ఇస్తాను కూడా ఏమి చెప్పలేదు. ఇదేం పద్ధతి సార్? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి వారు వచ్చి చేతులతో వచ్చి ఏం ప్రయోజనం రేవంత్ రెడ్డి? మేము అయితే విద్యార్థులు యాక్చువల్గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి, మీరు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం వలన ఈ యూనివర్సిటీ మొత్తం మరణం అయిపోయిందని చెప్పి విద్యార్థి పక్షాన మేము ఠాగూర్ ఆడిటోరియం ని మరి పసుపు నీళ్లతో కడిగి అది చేసిన రేవంత్ రెడ్డి, నువ్వు ఉత్త చేతులతో వచ్చి మమ్మల్ని మా విద్యార్థులందరినీ మోసం చేస్తున్నావు.